ఈ ట్రీట్మెంట్ జరిగి వంశీ బాగైతే నీ అల్లుడు ఇదే ఇంటికి వాచ్మెన్ అవుతాడు. తను గతం పూర్తిగా మర్చిపోతాడు. మీతో తనకు పెళ్ళైందని తెలియకపోవచ్చు. లైట్లేంటి, వైర్లేంటి? బతికుండగానే వీళ్ళు మా ఆయన దగ్గర పంపించేసేలా ఉన్నారు. నేను లాగిన వెంటనే ఊడొచ్చేయకుండా గట్టిగా మేకలు కొట్టండి. అలాగే కొడతామయ్యా. కానివ్వండి. మేకులు కొట్టడం ఏంట్రా? ఓరు దేవుడు, నా కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నిండు నూరేళ్ళు నిండని గట్టి పిండాన్నిరా. చచ్చినోళ్ళు సజీవ సమాధి చేసేస్తున్నారు. శ్వాస శ్వాస. కాంతమ్మరా, కాంతమ్మ. గట్టి పిండం, గట్టి పిండం. అసలు ఊపిరాడడం లేదు. అలివేణి, నీకు నిద్ర రావడం లేదా? రావట్లేదు అరవింద్. నీకు రావట్లేదా? అవును, రావట్లేదు. ఎందుకు? ఎందుకేంటి అలివేణి, అక్కడ అన్నయ్యకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమవుతుందో, తెల్లవారితే అన్నయ్య పరిస్థితి ఎలా ఉంటుందో అని టెన్షన్గా ఉంది. నాకు కూడా సేమ్ ప్రాబ్లం అరవింద్. మీ అన్నయ్యకి ట్రీట్మెంట్ ఏ ఆటంకం లేకుండా జరిగితే నా చెల్లెలి జీవితం ఆనందంగా ఉంటుంది. అది ఇన్నాళ్ళు పడిన కష్టానికి ఫలితం దక్కుతుంది. తెల్లవారితే ఏం వినాల్సి వస్తుందోనని భయంగా ఉంది. భయపడకలివేణి, అంతా మంచి జరగాలని కోరుకుందాం. మనోజ్ గారు ట్రీట్మెంట్ కరెక్ట్ గానే చేస్తారంటావా? అతను మామూలు వ్యక్తి కాదలివేణి, పెద్ద సైకియాట్రిస్ట్. అన్నయ్యని మామూలు మనిషి చేయడాన్ని ఛాలెంజింగ్గా తీసుకున్నారు. మనం కూడా అవుట్ హౌస్ కి వెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అరవింద్. అయ్యో, అది చాలా డేంజర్ అలివేణి. అన్నయ్యకి చేయబోయే ట్రీట్మెంట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఏమాత్రం పొరపాటు జరిగినా ఎవరి ప్రాణాలైనా పోవచ్చు.
మనం ఎవరు వెళ్ళినా ట్రీట్మెంట్కి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఎవరు రాకూడదని చెప్పారు. అయినా ఈ ట్రీట్మెంట్ పెళ్లి రోజే పెట్టాలా? ఈ రోజైనా వాళ్ళని హ్యాపీగా ఉండనివ్వచ్చుగా. అదేంటి అల్వేణి అలా అంటావు? ట్రీట్మెంట్ సక్సెస్ అయితే జీవితాంతం హ్యాపీగా ఉంటారు కదా. నాకు భయం వేస్తోంది, అందుకే ఏదో ఒకటి అనాలని అలా అన్నాను. ఏం భయం లేదు. నీకు నిద్ర రాకపోతే దేవుణ్ణి జపిస్తూ ఉండు. తెల్లవారేసరికి గుడ్ న్యూస్ వింటావు. అలాగే. భగవంతుడా, ఎలాగైనా వంశీ గారు ట్రీట్మెంట్ సక్సెస్ అవ్వాలి. నా చెల్లెలు కృష్ణవేణి జీవితం నిండు నూరేళ్లు హాయిగా సంతోషంగా ఉండాలి. దేవుడా, ఏమైంది మయూరి? ఎందుకు ఇలా గాడిద కాలుతో తన్నట్టు తన్నావు? ఏమైందా? అవతల వంశీ ట్రీట్మెంట్ జరిగే ఏమవుద్దోనని టెన్షన్ పడుతుంటే నువ్విలా గురక పెట్టి అడ్డగాడిదలా పడుకుంటావా? వంశీకి బాగైతే మంచిది, బాగా అవ్వకపోతే మరీ మంచిది. దీనికి టెన్షన్ దేనికి మయూరి? హాయిగా పడుకోక. బాగైతే మంచిదా? వంశీకి బాగైతే ఏమవుతుందో తెలుసా నీకు? ఏమవుద్ది? వంశీ కృష్ణవేణులు హ్యాపీగా శోభనం చేసుకుని పిల్లల్ని కంటారు. అప్పుడు ఆ పిల్లల్ని ఎత్తుకుని ఆడించి ముడ్డి కడిగి మనిద్దరం ఆయాలుగా సెటిల్ అవుదాం. అలాగే మయూరి, అప్పుడు ఎలాగో తప్పదుగా. ఏం చేస్తాం చూడు, ఇప్పుడే హ్యాపీగా పడుకుందాం. తర్వాత ఎలాగో పిల్లలు మనల్ని నిద్రపోనివ్వరు. ఏంటి మయూరి మళ్ళీ మళ్ళీ కొడుతున్నావు? ఆ వంశీకి రోగం నయమైతే పెద్దనమంతా కృష్ణవేణి వంశీ చేతుల్లోకి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఇక ఆ కృష్ణవేణి కూడా మన మీద రెచ్చిపోతుంది. అసలు ఆ వంశీ గడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? అర్ధాంతరంగా మనల్ని బయటకు పొమ్మంటే మనల్ని అంత మాట అంటాడా? పొమ్మంటే పోదాం. మనకేమైనా సిగ్గు ఎక్కువ లేదా? పొమ్మంటే పోక ఏం చేస్తామమ్మా? పొమ్మంటే ఎక్కడికి పోతావరా? వదిన మనల్ని ఏ విధంగా అవమానించిందో మర్చిపోయావా? అందుకే ఆ వంశీగాడికి పిచ్చి నయం అవ్వకూడదు. పిచ్చి బాగా ముదిరిపోవాలి. వాడికి పిచ్చి మామూలుగానే ఉంటది, నీకే ముదిరిపోయేలా ఉంది. ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోవాలి. వాళ్ళు బానే ఉన్నారే, మనమే సర్వనాశనం అయిపోయాం. ఈలోపే ఆస్తి మొత్తం మన గుప్పెట్లో పెట్టుకోవాలి. అడుక్కుంటే గుప్పిడి చిల్లరైనా దొరుకుతుందేమో గాని వాళ్ళ దగ్గర నుంచి చిలికప్ప కూడా రాదు. ఏంటి అలా చూస్తున్నావు? అబే ఏం లేదు మయూరి, ఈసారి నిన్ను చూస్తుంటే సక్సెస్ నీ వెంటే ఉంటుందనిపిస్తోంది. నీ మొహం చూస్తుంటే నువ్వు అనుకుంది జరిగేలా అనిపిస్తోంది. నిజంగానా? కావాలంటే రేపు మార్నింగ్ రిజల్ట్ చూడు, నీకే తెలుస్తుంది. చూస్తాను. రేపు మార్నింగ్ ఏం జరుగుతుందో నేను చూస్తాను.
అది ఇంత గట్టిగా గాలి లాగేది. సమాధి లోపలున్న కొంచెం గాలి కూడా పీల్చేసుకుంటున్నావా నువ్వు? అసలు ఎవడరా నువ్వు? ఈ కుక్క లోపలికి వచ్చి చావలేదు కదా? ఎవడరా నువ్వు? నేను బయటికి కానీ వచ్చానంటే నీకుంటది రాయ్. పనికి మాలిన బడవా, నాకు గాని తిక్కెక్కిందంటే కాలు కాలు కీలు కీలు తీసి చేతిలో పెడతా. ఎవడా నన్ను ముసల్దారా అంటావా? రా రారా, వినిపించిన కాదురా, కనిపించరా. రేయ్ పోరా పిచ్చి పుత్ర. కాంతమ్మ కాంతమ్మరా ఇక్కడ. రంగస్థల కాంతమ్మ అంటే ఏమనుకుంటున్నావు? నీకంటే ఎక్కువ వేషాలు వేశానురా. నేనేమన్నా చిన్నపిల్లని అనుకున్నావా భయపడ్డానికి? ఎవరు ఎవరు చెప్పు. దేవాది దేవ అసుర పరాక్రమ. ఏడ్చాలే, పేరు తగలెట్టు. కాలముఖ రుద్రుడు, కాలముఖ రుద్రుడు. చేతిలో చెప్పు ఒకటే తక్కువ. అదేం పేర్రా? కాంతమ్మ. కాంతమ్మ పేరంటే ఇలా ఉండాలిరా. కాలముఖ రుద్రుడు, కాలముఖ రుద్రుడే. కాంతమ్మరా, కడప కాంతమ్మ. అయితే ఏంటి? వసే ముసల్దానా, దేవాది దేవ పరాక్రముండి, కొండవీటి సామ్రాజ్య అధిపతిని. నా కత్తికి ఎదురు లేదు, నా వేటు పడిన ప్రాణకోటికి మాట లేదు. నీకింకా కత్తి కావాలేమో. ఈ కాంతమ్మే పెద్ద కత్తిరా. తలల తెంచడంలో తలపండిన దాన్ని. కడప కాంతమ్మ ఉక్కురా, ఉక్కు. ఏంట్రా గింజుకుంటున్నావు? ముందుకు రారా. ఒక్క గుద్దు గుద్దారంటే చిన్నప్పుడు తగిన ఉగ్గుపాలు కక్కుతావు. ఇక్కడ కాంతమ్మరా, కాంతమ్మ ఇక్కడ. రేయ్, నా మొగుడే నన్ను కొట్టలేదు. నన్ను కొట్టడానికి వీడు మనిషి కాదురా, ఖచ్చితంగా ఏదో దెయ్యమే. కృష్ణవేణి, కృష్ణవేణి ఎక్కడికి వెళ్ళావు? మనోజ్ గారు వచ్చారు, మాట్లాడదామని వెళ్ళాను. ఓ, డాక్టర్ గారు వచ్చారా? వంశీ గారు, నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు కృష్ణవేణి. మీరు నన్ను మర్చిపోతారా? మర్చిపోతాను.
నువ్వు బాధపడుతున్నావు కదా? ఏంటి కృష్ణవేణి, ఏడుస్తున్నావా? అయ్యో లేదు కృష్ణవేణి, ఊరికే నిన్ను ఏడిపిద్దామని అలా అన్నాను అంతే. అయ్యయ్యో, నువ్వు నిజంగా ఏడుస్తున్నావా? కృష్ణవేణి కృష్ణవేణి, నేను ఎప్పటికీ మర్చిపోను. మనం ఎప్పటికీ గుడ్ ఫ్రెండ్స్. ప్రామిస్? ప్రామిస్. కృష్ణవేణి కృష్ణవేణి, నువ్వేడిస్తే నాకు ఏడుపొస్తుంది. నువ్వు ఇంకెప్పుడు ఏడవకూడదు, సరేనా? అలాగే, ఇంకెప్పుడు ఏడవను. ప్రామిస్? కృష్ణవేణి కృష్ణవేణి, మరి నేను తాతయ్య ఎప్పుడు ఆ బాల్కనీలో కూర్చునే వాళ్ళం. ఎక్కడ వంశీ గారు? చూపిస్తాను పదా. వంశీ గారు, ఒక్క నిమిషం. ఏమైంది కృష్ణవేణి? మీకు నేను దేవుడి తాడి కడతాను, సరేనా? తాడా? ఏది, ఎక్కడా? ఇదిగో. ఓ ఇదా? అవును, మీరెప్పుడు క్షేమంగా సంతోషంగా ఉండాలని మీ చేతికి కట్టమని స్వామీజీ ఇచ్చారు. అవునా? ఈ రక్షతాడు కట్టుకో తల్లి, ఆపదలో నీకు రక్షగా ఉంటుంది. అలాగే స్వామి. హాయ్ కృష్ణవేణి, చాలా బాగుంది. రా కృష్ణవేణి, బాల్కనీలో చూపిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో ఏమో అర్థం కాక పిచ్చెక్కేలా ఉంది. నేను పారిపోతాను.
కృష్ణవేణి అక్కడున్నది తాతయ్యనా? ఆహా, తాతయ్య కాదు వంశీ గారు. మరి తాతయ్యలానే ఉన్నారు కృష్ణవేణి. కాదు వంశీ గారు.